హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. ఈరోజు వీడియో మనం చూసుకున్నట్లయితే సైనిక్ స్కూల్‌కి సంబంధించి 2026 ఏదైతే ఎగ్జామినేషన్ జరిగిందో, దాని యొక్క అఫీషియల్ కీ అట్ ద సేమ్ టైమ్ ఓఎంఆర్ షీట్స్ అనేవి మనకి రిలీజ్ అవ్వడం అయితే జరిగిందండి. ఈరోజు ఏదైతే ఈ వీడియో ఉందో చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా చూడండి, స్కిప్ చేయకుండా. మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? ఈ వీడియోలో మీకు అఫీషియల్ కీ అనేది మనం ఏ విధంగా చూసుకోవాలి, అఫీషియల్ కీలో మనకి ఏమైనా తప్పులున్నట్లయితే వాటిని ఛాలెంజ్ చేయడం ఎలాగా, అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఏదైతే ఓఎంఆర్ షీట్ అనేది వాళ్ళకి సబ్మిట్ చేస్తామో, ఓఎంఆర్ షీట్ అనేది వాళ్ళు స్కానింగ్ అనేది కంప్యూటర్ బేస్డ్ అనేది చేయడం జరుగుతుంది కదండి. స్కానింగ్ చేసేటప్పుడు ఆన్సర్స్ ఏమైనా తప్పుగా వాళ్ళు డిటెక్ట్ చేయడం అయితే జరిగినట్లయితే దాన్ని మనం ఛాలెంజ్ చేసి మనకి రావాల్సిన మార్క్స్ అనేవి ఏ విధంగా తెచ్చుకోవాలో క్లియర్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఒకసారి జాగ్రత్తగా చూసినట్లయితే అఫీషియల్ వెబ్‌సైట్, దీని యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆన్సర్‌కి ఛాలెంజ్ ఫర్ ఏఐఎస్ఎస్ఈ 2026 అనేది మనకి ఉండటం అయితే జరిగింది. దీన్ని మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి మనకి లాగిన్ చేయడానికి ఇక్కడ ఆప్షన్స్ అనేవి ఇవ్వటం జరుగుతుంది. అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్ నేను ఆల్రెడీ ఎంటర్ చేసేసాను. క్యాప్చా కోడ్ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాలన్నమాట. ఓకేనా? ఒకసారి జాగ్రత్తగా చూసినట్లయితే క్యాప్చా కోడ్ ఎంటర్ చేస్తున్నాను. 94. ఓకే. లాగిన్ చేసినట్లయితే ఆల్రెడీ నేను లాగిన్ అయ్యానని చెప్తుంది. అది లాగౌట్ అయిపోయి మళ్ళీ రీలాగిన్ అనేది నేను అవ్వాలి. రీలాగిన్ అనేది అయినట్లయితే 72. ఓకే. ఇప్పుడు నేను రీలాగిన్ అనేది అవ్వటం అయితే జరుగుతుంది. ఒకసారి జాగ్రత్తగా చూసినట్లయితే ఏదైతే స్టూడెంట్ ఉన్నారో స్టూడెంట్ యొక్క వాడి యొక్క పేజ్ అనమాట ఇది. స్టూడెంట్ డీటెయిల్స్ అట్ ద సేమ్ టైమ్ అప్లికేషన్ నెంబర్స్ అనేవి రావడం జరుగుతుంది. ఒకసారి మనం లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే ఇక్కడ చూడండి రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఉంది, అలాగే వ్యూ అప్లికేషన్ ఫామ్ అనేది ఉంది, పేమెంట్ డీటెయిల్స్. ఓకేనా? మనం జాగ్రత్తగా అక్కడ చూసుకున్నట్లయితే రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు రిజిస్ట్రేషన్ ఫామ్ లో మనం అన్ని డీటెయిల్స్ అనేవి ప్రాపర్ గా ఇచ్చామా. ఇక్కడ మనకి లాస్ట్ లో 2 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. వ్యూ ఛాలెంజ్ ఆన్సర్ కీ అనేసి ఉంది, వ్యూ అండ్ ఛాలెంజ్ ఓఎంఆర్ షీట్ అని చెప్పేసి ఉంది. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని చూద్దాం. ఓకేనా? కీ ఏదైతే ఉందో అఫీషియల్ కీ అనేది మనకి ఇవ్వటం అయితే జరుగుతుంది. అఫీషియల్ కీని మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఒకసారి జాగ్రత్తగా చూడండి. అఫీషియల్ కీలో మనకి మనకి ఏవైతే ఆన్సర్స్ ఉన్నాయో ఆన్సర్స్ అనేవి మనకి ఇక్కడ ఉండటం అయితే జరిగింది. ఒకసారి కరెక్ట్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో కరెక్ట్ ఆప్షన్స్ అనేవి 1 నుంచి 125 వరకు బిట్స్‌కి సంబంధించిన ఏవైతే కీస్ ఉన్నాయో కీస్ అనేవి ఇక్కడ ఆప్షన్స్ అనేవి ఇవ్వటం అయితే జరిగింది. ఇఫ్ ఇన్ కేస్ మీరు చెక్ చేసుకునేటప్పుడు ఎవరైతే ఇక్కడ అఫీషియల్ వెబ్‌సైట్‌లో కరెక్ట్ ఆన్సర్స్ అనేవి ఇచ్చారో వీటిని మనం ఛాలెంజ్ చేయాలి అనుకున్నట్లయితే వీటిని మనం ఛాలెంజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆన్సర్ 3 అనేది ఇచ్చాడు. 3 కాదు, ఇది 2 అనుకోండి. 2ని మనం క్లిక్ చేసేసి దీన్ని మనం క్లెయిమ్ చేయొచ్చు అనమాట. క్లెయిమ్ చేసినట్లయితే అక్కడ మనకి చేంజ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా? ఇది అయిపోయిన తర్వాత మీరు ఏదైనా ఇక్కడ చేయాలి అనుకున్నట్లయితే చేసుకోవచ్చు. ఇది మాక్సిమం ఇప్పుడు కూడా ఇన్స్టిట్యూట్స్ నుంచి మేము చేస్తూ ఉంటాము. మీకు మాక్సిమం అవసరం అనేది ఉండదు. నెక్స్ట్ మళ్ళీ మనం చూసుకున్నట్లయితే మెయిన్ మనం చూసుకోవాల్సింది ఓఎంఆర్ షీట్. ఓఎంఆర్ షీట్ అనేది మనకి ఇక్కడ కనిపించింది కదమ్మా. ఓఎంఆర్ షీట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ చూడండి ఫోటోషాప్ అనేది నా ల్యాప్టాప్లో ఉంది కాబట్టి దీన్ని నేను క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఏంటంటే డౌన్లోడ్ అనేది అయిపోతుంది. ఇక్కడ నుంచి నేను డౌన్లోడ్ అనేది క్లిక్ చేసేసుకుంటున్నాను. మీ ల్యాప్టాప్లో ఏ విధంగా ఉందో ఆ విధంగా మీరు ఏంటంటే చేసేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇక్కడ మనం చూద్దాం. ఓకేనమ్మా, ఇక్కడ ఓఎంఆర్ షీట్ అనేది మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఇంతకుముందు మీకు చెప్పాను ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో. ఆ విధంగా మనం డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇక్కడ మనం పిల్లలు చూసుకున్నట్లయితే బబ్లింగ్ అంతా కూడా ప్రాపర్గా బాగానే చేశాడు. మనం డౌన్కి వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి మనకి ఇదే అనమాట ఓఎంఆర్ షీట్. రెగ్యులర్గా మనం ప్రాక్టీస్ చేయకపోయినట్లయితే ప్రాబ్లమ్స్ ఈ విధంగా వస్తుంటాయి. ఓకేనా? ఇది మన ఈ కౌన్సిలింగ్ గురించి ఏంటంటే ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు మనకి కాంటాక్ట్ అయ్యారు. వాళ్ళది మనం చేస్తాం అనమాట. ఇక్కడ చూడండి ఓఎంఆర్ షీట్ ప్రాపర్గా ప్రాక్టీస్ చేయకపోతే మనకి ఇలా తప్పులు చేస్తూ ఉంటారు అనమాట. ఓఎంఆర్ మనకి బబ్లింగ్ చేసేటప్పుడు కూడా ప్రాపర్గా మనకి రాకపోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. జస్ట్ మీకు ఇది అర్థం అవడం కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను.
సో జాగ్రత్తగా చూడండి. ఇక్కడ అబ్బాయి యొక్క ఓఎంఆర్ షీట్ అనేది మనకు కనిపించింది. సో ఇప్పుడు మనం క్లిక్ హియర్ టు ఛాలెంజ్ రికార్డ్ ఓఎంఆర్ షీట్ అని ఉంది కదా! దీన్ని మనం క్లిక్ చేసినట్లయితే ఏదైతే ఓఎంఆర్ షీట్ ఉందో ఓఎంఆర్ షీట్‌కి సంబంధించి బబ్లింగ్ చేశారు కదా! బబ్లింగ్ చేసిన దగ్గర డిటెక్ట్ చేసిన ఆన్సర్స్ అన్నమాట. మనం ఓఎంఆర్ షీట్ అనేది పక్కన పెట్టుకొని ఒకవేళ బబ్లింగ్ చేసినవి ఆన్సర్స్ అనేవి అన్నీ కూడా ప్రాపర్‌గా ఉన్నాయా లేదా అనేది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం బబ్లింగ్ చేసింది ఒకటి, ఇక్కడ ఆన్సర్ అనేది చూపించింది అనుకోండి. దాన్ని మనం వెంటనే ఛాలెంజ్ చేసుకునే అవకాశం కూడా ఉంటది. ఏ విధంగా చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. క్వెషన్ నంబర్ 4 ఇక్కడ 3 అనేది ఉంది. మన అబ్బాయి అక్కడ రెండోది ఆన్సర్ అనేది బబ్లింగ్ చేసాడు. అదే రైట్ ఆన్సర్ అన్నమాట. కాకపోతే ఇక్కడ సో డిటెక్ట్ చేయడం అయితే 3 అనేది చేసింది. ఇప్పుడు మనం ఇక్కడ 2 అనేది మనం ఆన్సర్ అనేది క్లిక్ చేసి డౌన్‌కి వెళ్ళినట్లయితే సేవ్ యువర్ క్లైమ్స్ అని ఉంది కదా! దీన్ని మనం క్లిక్ చేసినట్లయితే ఓకే అనేది క్లిక్ చేసినట్లయితే ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఆ క్లైమ్స్ అనేవి మనకి సేవ్ అవుతాయన్నమాట. చూడండి ఇక్కడ సేవ్ అయింది కదా! ఇప్పుడు మనకి చూస్ ఫైల్ ఉంది. చూస్ ఫైల్‌లో మళ్ళీ మనం వెళ్ళి అబ్బాయి యొక్క ఓఎంఆర్ షీట్ ఏదైతే ఉందో ఓఎంఆర్ షీట్‌ని మనం సేవ్ చేసుకొని మళ్ళీ మనం ఏంటంటే ఇక్కడ అప్‌లోడ్ చేసుకొని మనం ఫీజ్ ఏదైతే ఉంటుందో రూ. 200 ఆ ఫీజ్ అనేది మనం ఏంటంటే ఇక్కడ మనం పే చేసుకొని దాన్ని ఛాలెంజ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ అబ్బాయిది నేను చేయట్లేదు. బికాజ్ ఎందుకంటే మనకి వాళ్ళ దగ్గర నుంచి ఇటువంటి రిక్వెస్ట్‌లు ఏమీ రాలేదు. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు కాబట్టి నేను చేయట్లేదు. ఈ విధంగా మనం క్లెయిమ్ చేసుకొని వాటిని ఛాలెంజ్ కూడా చేయొచ్చు. ఛాలెంజ్ చేసిన తర్వాత వెంటనే వాటిని చెక్ చేస్తారు. మనకు ఒకవేళ మార్క్స్ ఏమైనా యాడ్ అవ్వాలనుకున్నట్లయితే యాడ్ అవుతాయన్నమాట. క్లియర్‌గా మీకు అర్థమైంది కదండీ! ఈ విధంగా మనం ఏంటంటే ఏదైతే ఆన్సర్ కీ ఉందో ఆన్సర్ కీని ఛాలెంజ్ చేయొచ్చు. అట్ దట్ సేమ్ టైమ్ మనం ఓఎంఆర్ షీట్‌ని కూడా ఛాలెంజ్ చేసుకునే అవకాశం అనేది ఉందన్నమాట. క్లియర్‌గా మీకు అర్థమైంది కదమ్మా! ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కిందన కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు క్లియర్‌గా అర్థమయ్యే విధంగా నేను ఇంకొక షార్ట్ వీడియోలోనే ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే.